వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. ముందుగా బులెటిన్ల హెడ్లైన్స్. జనసేన మూడో జాబితా విడుదల. ఒంగోలు లోక్సభ సహా 13 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. ఫైనల్ లిస్టుపై జనసేనాని కసరత్తు. ఇవాళ పూర్తి జాబితా ప్రకటించే అవకాశం. జిల్లాలో తోట చంద్రశేఖర్ ప్రచారం. బ్రహ్మరథం పట్టిన ప్రజలు, అభిమానులు. టీడీపీ వైసీపీ సుడిగాలి పర్యటనలు షురు. చంద్రబాబు జగన్ ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు. ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచిన చంద్రబాబు. వైసీపీ టీఆర్ఎస్లపై ఘాటు విమర్శలు. ప్రచారాన్ని ముమ్మరం చేసిన వైసీపీ. ఇవాళ 3 జిల్లాల బహిరంగ సభల్లో పాల్గొనున్న జగన్. విస్తృత ప్రచారంలో గులాబీ బాస్. నేడు నిజామాబాద్ ఎన్నికల ప్రచార సభకు హాజరు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్న శ్రీశైలం టీడీపీ అభ్యర్థి సంచలన నిర్ణయం. అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. లారీని ఢీకొట్టిన అంబులెన్స్, 4 దుర్మరణం. నల్గొండ నుంచి ఉత్తమ్, భువనగిరి నుంచి కోమటిరెడ్డి. 8 మందితో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదల. దూకుడు పెంచిన ఏపీ కాంగ్రెస్. 22 ఎంపీ, 132 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల ప్రకటన. ఎవరిని గెలిపించాలో, ఎవరిని ఓడించాలో ప్రజలకు తెలుసు. ఏపీ రాజకీయాల్లో మా పాత్రేం లేదంటూ కేటీఆర్ వ్యాఖ్య. ఊపందుకొన్న నామినేషన్ల పర్వం. తొలి రోజు 6 అభ్యర్థుల నామినేషన్. కేసీఆర్ ను కలిసిన నామా నాగేశ్వరరావు. ఖమ్మంలో వేగంగా మారుతున్న రాజకీయాలు. హైటెక్ సిటీ మెట్రో పరుగుకు ముహూర్తం ఖరారు. రేపు జెండా ఊపి ప్రారంభించనున్న గవర్నర్. ఇరవై 21, 23, 24 తేదీల్లో నామినేషన్లు స్వీకరించాం. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని రజత్ కుమార్ హెచ్చరిక. టీడీపీ స్టార్ క్యాంపెయినర్గా వంగవీటి. చంద్రబాబుతో పాటు ప్రచారం చేసేందుకు రూట్ మ్యాప్. వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక పురోగతి. పరమేశ్వర్ రెడ్డిని అరెస్ట్ చేసిన సిట్. అది ఇంటి దొంగల పనే. వివేకానంద రెడ్డి హత్య కేసు అనుమానితుడు సంచలన వ్యాఖ్యలు. నీరవ్ మోడీ అరెస్ట్కు రంగం సిద్ధం. అరెస్ట్ వారెంట్ జారీ చేసిన లండన్ ప్రభుత్వం. గోవా సీఎంగా ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం. పారికర్ కేబినెట్లోని 11 మంది మంత్రులు కొనసాగింపు. ఉత్తరప్రదేశ్లో ప్రియాంక గాంధీ కొత్త తరహా ప్రచారం. గంగా నదిలో ప్రయాణిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నం. ఇండోనేషియాలో ఆకస్మిక వరదలు. 63 మంది మృతి, 3000 మందికి పైగా నిరాశ్రయులు. ప్రియురాలికి ఉంగరం తొడిగిన విశాల్. ఘనంగా నిశ్చితార్థ వేడుక. పాక్కు బీసీసీఐ గట్టి దెబ్బ. పరిహారం కింద $1.6 మిలియన్ల చెల్లించిన పీసీబీ.